అనగనగా కందుకూరు మాచవరం అనే ఊళ్ళో కనకయ్య కనకమ్మ అనే దంపతులుంటారు. కనకయ్య గొప్ప పొదుపరి. నెల నెల వందల కొద్దీ సంపాదిస్తున్నప్పటికీ తమ ఇద్దరి తిండి కింద రోజుకి 2 రూపాయల కన్నా ఖర్చు పెట్టేవాడు కాదు. మిగతా డబ్బు ఇనపెట్లో పెట్టి దాచి తాళం వేసి తాళం చెవి భద్రంగా తన మొలలో దోపుకునేవాడు. ఇది చూసి అతని భార్య కనకం ఇలా అంటుంది, ఎందుకండి తిని తినక సంపాదించిన సొమ్మంతాల ఇనపెట్టెలో పెట్టి భద్రంగా దాచుకుంటారు? మనకు ఇంటి ఖర్చులకు కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు కదా. ప్రతిదానికి నేను చూసి చూసి ఖర్చు పెట్టాల్సొస్తుంది. ఇస్తా అలా సంపాదించిన సొమ్మంతా రోజు ఖర్చు పెట్టుకుంటూ పోతే ఇక మనకు చివరికేం మిగలదు. వచ్చిన దాంట్లో కొంత పొదుపు చేసిన తర్వాత మిగిలింది మాత్రమే మనం ఎప్పుడు ఖర్చు పెట్టుకోవాలి. అయినా ఇంటికి కావలసిందంతా నేను తెచ్చి పడేస్తున్నాను కదా, ఇంకా ఏముంటాయి నీ ఖర్చులు? అలా కనకమ్మ ఎంత మొత్తుకున్నా తిండికి మినహా ఒక్క పైసా కూడా ఎక్కువిచ్చేవాడు కాదు కనకయ్య. దాంతో కనకమ్మ రోజూ తన మొగుణ్ణి తిట్టుకునేది. ఓ రోజు ఉదయం కనకయ్య ఏదో పనిమీద పొరుగురు పోతూ తన భార్య చేతిలో ₹1 పెడుతూ ఇలా అంటాడు, ఇదిగో కనకమ్మ, ఈ పూట నీ తిండి కోసం ఈ ₹1 ఉంచు, జాగ్రత్తగా వాడుకో మరి అనంటాడు. దాంతో అది తీసుకున్న కనకమ్మ ఆ ₹1 తిప్పి తిప్పి చూస్తూ, ఇది మధ్యాహ్నం తిండికి సరిపోతుంది, మరి రాత్రి తిండికో? నిన్ను కట్టుకున్న కర్మానికి నన్ను పస్తు పడుకోబెట్టావు కదా అంటుంది అనుమానంగా కనకమ్మ. దాంతో కనకయ్య కొంచెం ఆలోచించి, సరే ఆ ₹1 ఇటిచ్చేయి, నేను వేరే డబ్బులు ఇస్తాను అనంటాడు. ఆ మాటలు విన్న కనకమ్మ చాలా సంతోషంగా ఆ ₹1 వెనక్కిచ్చేసి అంతకంటే ఎక్కువిస్తాడేమోనని భావించి చాలా సంతోషంగా కనకయ్య వైపు చూస్తుంది. అయితే కనకయ్య జేబులో చేయి పెట్టి 2 పావలాలు తీసి కనకమ్మ చేతిలో పెట్టి, ఇవిగో ఇవి తీసుకుని మధ్యాహ్నం 1 పావలా, రాత్రికి ఇంకో పావలా వాడుకో, సరిపోతుంది, జాగ్రత్తగా వాడుకో మరి, మళ్ళీ నన్ను అడక్కు, సరేనా అనంటాడు. అయితే ఆ 2 పావలాలు చూసిన కనకమ్మ నీరు గారిపోయి నోట మాట రాక అలా మౌనంగా ఉండిపోతుంది. దాంతో కనకయ్య మళ్ళీ ఇలా అంటాడు, ఏమిటి ఇలా రాయిలా ఉండిపోయావు? నాకు సమయం అవుతోంది, నేనెళ్ళాలి, ఇక వస్తాను మరి అనంటాడు. ఆ మాటలకు వెంటనే కనకమ్మ ఉలిక్కిపడి, అది కాదయ్యా, మరో ₹1 ఇస్తే మీ సొమ్మేం పోతుంది? ఇంకొంచెం ఇమ్మంటే అదే ₹1 బదులు మరో 2 పావలాలు ఇస్తావా? ఏమన్నా బావుందా? అయినా ఇనపెట్టెలో అంత డబ్బు మూలుగుతున్నా నా గతి ఇంతేనా? ఎప్పుడూ చేతులు చిల్లిగా ఉండదు. అసలు నిన్నని ఏం లాభం? వెతికి నీలాంటి పీనాసివాడికిచ్చి నన్ను కట్టపెట్టినందుకు మా నాన్నననాలి అని కనకమ్మ సాధింపుతో పాటు కళ్లనీరు కూడా పెట్టుకుంటుంది. దాంతో భార్య అన్న మాటలు సరిగ్గా వినిపించుకోకుండా కనకయ్య గబగబా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. కనకమ్మ నోరు నొప్పి పుట్టేలా మొగుణ్ణి తిట్టుకుని, నా కర్మిలా తగలడింది, ఇలాంటి మనిషితో అస్సలు వేగలేకపోతున్నాను బాబు, నా గోడు వినిపించుకునే దిక్కే లేదు అని తనలో తాను తిట్టుకుని అనుకోకుండా ఆమె తండ్రి వస్తాడు. తండ్రి వస్తూనే, అమ్మాయి కనకం, ఎలా ఉన్నావు తల్లి అని అడిగేసరికి అసలే చిరాగ్గా ఉన్న కనకమ్మ రెచ్చిపోయి తండ్రి అని కూడా చూడకుండా అతన్ని పట్టుకుని చడామడా తిట్టడం మొదలు పెడుతుంది. అసలు ఏం చూడ్డానికొచ్చావు నువ్వు? నేను బతుకున్నానో పోయానో చూడ్డానికొచ్చావా? అదేటమ్మా అలా అంటావు? ఇప్పుడు నేనేమన్నాను? కులాసాగా ఉన్నావని అడిగానంతే కదా. అడుగుతావు. ఒక పక్క నన్ను నరకంలోకి తోసేశావు, పైగా వచ్చి ఇంకా కులాసాగా ఉన్నావా అని అడుగుతున్నావు చూడు. మరో పక్క నీ అల్లుడు నా చేతికి పైసా ఇవ్వడు, డబ్బంతా అదిగో ఆ ఇనపెట్లో పెట్టి మురగబెడుతున్నాడు. ఇలా వేళగాని వేళ చుట్టం వస్తే ఏం పెట్టాలి నా శ్రాద్ధం? నా రాతిలా తగలడింది అంటూ తన తండ్రి మీద విరుచుకుపడుతుంది. దాంతో ఆయన హడలిపోయి తన మనసులో ఇలా అనుకుంటాడు, ఏటిది, నా కూతురు ఈ రోజులా ఎగిరెగిరి పడుతుంది, బహుశా నేను రాకూడని సమయంలో వచ్చినట్టున్నాను, ఇంకెక్కడ ఉండు, నాకు ఎంత మాత్రం మంచిది కాదు అని అనుకుని నవ్వు ముఖం పెట్టి కూతురుతో ఇలా అంటాడు, అయ్యో నువ్వు కంగారు పడక తల్లి, నేనిప్పుడు మీ ఇంటికి భోజనంకేం రాలేదులే, ఏదో ఇలా పలకరించాలా వెళ్ళిపోదామని వచ్చానంతే అనేసి ఇంకేం మాట్లాడకుండా చల్లగా అక్కడి నుండి జారుకుంటాడు. ఇక తండ్రి వెళ్ళిపోయినా కనకం తన తిట్లు మాత్రం ఆపదు. నా పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు, ఎండన్ పడొచ్చిన నా తండ్రికి భోజనమైనా పెట్టలేకపోయాను, ఆ కనకయ్య వచ్చాక చెబుతా అని కనకయ్య మీద మునుపెన్నడూ రానంత కోపం వస్తుంది కనకమ్మకి. ఇక ఊరుకుంటే లాభం లేదని మొగుడికి ఎదురు తిరగాలని ఆమె నిశ్చయించుకుంటుంది. ఇక చీకటి పడ్డాక కనకయ్య ఇంటికి తిరిగి వచ్చి మొల నుంచి ఇనపెట్టె తాళం చెవి తీస్తూ,
నేను సత్రంలో ఉచిత భోజనం చేసొచ్చాను. ఇక ఈ రోజు నీ దండగ తిండికి ఒక ₹1 తగలేమంటావా అని భార్యను అడుగుతాడు. దాంతో కనకమ్మకి ఎక్కడ్లేని ఉక్రోషం వచ్చి భర్త చేతి నుంచి ఇనపెట్టి తాళం చెవిని చప్పున లాగేసుకుని ఇలా అంటుంది, ఇక ఇది నా దగ్గరే ఉంటుంది. ఇక నుంచి డబ్బు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తాను. ఈరోజు నీ పిసినార్తనం వల్ల మండుటెండలో మా నాన్నొస్తే భోజనం పెట్టకుండా పంపేయాల్సొచ్చింది. ఇక ఈ సంగతి లోకులకి తెలిస్తే ఏమనుకుంటారు అంటుంది కనకమ్మ. ఆ మాటలకు కనకయ్య కూడా వెంటనే కోపం వచ్చి ఇలా అంటాడు, ఏంటి అసలేమనుకుంటున్నావు నువ్వు? డబ్బు ఖర్చు పెట్టడం ఏమైనా గొప్ప పని అనుకుంటున్నావా? తేరగా సంపాదించేవాడుంటే నేను కూడా ఖర్చు చేస్తాను. నా తాళం చెవి నాకు ఇచ్చే. ఇవ్వను. ఈ రోజు మీరేం చేసినా సరే మీ తాళం చెవి చచ్చినా ఇవ్వను అంటుంది కనకమ్మ నిక్కచ్చిగా. దాంతో కనకయ్యకి మరింత ఆవేశం వచ్చి, ఎందుకివ్వు అసలు? నేను సంపాదించిన నా డబ్బు ఖర్చు పెట్టడానికి నువ్వెవరు? మర్యాదగా నా తాళం నాకిచ్చే అంటూ కనకయ్య తన భార్య చేతిలో నుంచి తాళం చెవి లాగేసుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నేనెవర్నా? నీ భార్యని. నీ డబ్బు ఖర్చు చేసే హక్కు నాకు తప్ప ఇంకెవరికుంటుంది? అసలు ఖర్చు చేయడానికి కాకపోతే డబ్బెందుకంటా అంటూ కనకమ్మ ఇంట్లో నుండి వీధిలోకి పరిగెడుతుంది. ఆమె వెనకే కనకయ్య కూడా బయటికి పరిగెడతాడు. బొజ్జ నిమురుకుంటూ వీధి అరుగు మీద కూర్చున్న ఎదురింటి షావుకారు ఆ భార్యాభర్తల్ని చూసి ఇలా అంటాడు, ఏంటర్రా ఏంటి మీ గోలా అని అడుగుతాడు. దాంతో కనకమ్మ షావుకారు వద్దకు వెళ్లి అతనికి జరిగిందంతా వివరంగా చెప్పి, మీరే న్యాయం చెప్పండి. ఇది నాకు నచ్చినా నచ్చకపోయినా మీ మాటకి కట్టుబడి ఉంటాను అని అంటుంది. దాంతో షావుకారు చాలాసేపు ఆలోచించి, అసలు మీ ఇద్దరిలా దెబ్బలాడుకోవడం ఏంటి? నేను తీర్పివ్వడం ఏంటి? ఇది మీ భార్య భర్తల మధ్యన సమస్య. నన్ను వదిలిపెట్టేయండి అంటూ షావుకారు అరుగుమీద నుంచి లోపలికి వెళ్లి తలుపేసుకుంటాడు. ఇంతలో ఆ ఇంటికి 4 ఏళ్ల అవతల ఉండే సుజాత అనే ఆవిడ అంతసేపు చోద్యం చూస్తూ ఉండి, ఏమిటి కనకం, ఏమిటి మీ దెబ్బలాట? అసలు మీరిద్దరూ ఎందుకు అలా అందరినీ ఇబ్బంది పెడుతున్నారు అని కేకేసి అడుగుతుంది. దాంతో కనకమ్మ ఆమె వద్దకు వెళ్లి షావుకార్కు చెప్పినట్టే అంతా చెప్పి ఆమెను న్యాయం చెప్పమంటుంది. అలాగే కనకయ్య కూడా తన తరపున తాను కూడా చెప్పుకుంటాడు. అదంతా విన్న సుజాత అంతా తాపీగా విని, ఇది మరీ బావుంది. నేను న్యాయం చెప్పడమేంటి? అవతల నాకు బోలెడంత పని ఉంది. మీకు తీర్పు చెప్పడానికి నాకింకేం పనిలేదనుకుంటున్నారా? మీ భార్యాభర్తల గొడవల్లోకి నన్ను లాక్కండమ్మా అంటూ హడావిడిగా లోపలికి వెళ్ళిపోతుంది సుజాత. ఇంకా 4 ఏళ్ల అవతల ఓ తలనెరిసిన రంగనాథం ఈ దంపతులకు తారసపడతాడు. ఇద్దరూ అతనితో సంగతంతా చెప్పి న్యాయం చెప్పమంటారు. నేను మాత్రం ఏం చెప్పేది? ఇది భార్యాభర్తల మధ్య తగాదా. ఆ భగవంతుడే తీర్చాలి. ఏ ఇద్దరి తగాదా నేను తీర్చలేను. నన్ను విడిచిపెట్టండి అంటూ ఆ తలనెరిసిన రంగనాథం తలెత్తి పైకి ఆకాశం కేసి చూసి ఓ నమస్కారం చేసి ఊరుకుంటాడు. సరే విన్నావుగా, మన సమస్య ఆ భగవంతుడే తీర్చాలట. పద పోయి ఆ గుళ్ళో ఉన్న భగవంతుణ్ణే అడుగుదాం. సరే పద, నేను కూడా భగవంతుణ్ణి అడుగుతాను. ఈరోజు నువ్వో నేను తేలిపోవాలి. పద పద అంటూ వాళ్ళిద్దరూ కలిసి చాలా ఆవేశంగా ఆ వీధి చివర ఉన్న గుడికి వెళతారు. అయితే ఆ గుళ్ళో పూజారి కూడా ఉండడు. గర్భగుడిలో మాత్రం దీపం వెలుగుతూ ఉంటుంది. దాంతో కనకమ్మ కనకయ్యతో కలిసి తిన్నగా గర్భగుడిలోకెళ్ళి, యామయ్యా దేవుడా, మొగుడు సంపాదించిన డబ్బు పెళ్ళాం ఖర్చు చేస్తే తప్ప? నువ్వే న్యాయం చెప్పు. ఈ మొగుడు నాకు కాని ఇవ్వడు. ఇతనికి కాస్త బుద్ధి చెప్పు అని అంటుంది. అయితే దేవుణ్ణుండి ఎటువంటి సమాధానం రాదు. అయితే కనకం అబద్ధాలు చెప్తోందని భావించిన కనకయ్య ఇలా అంటాడు, చూడు కనకం, దేవుడి ముందు అలా అబద్ధాలు చెప్పకు. అయినా నీతో నాకు మాటలేంటి? దేవుడా నువ్వే చెప్పు. భార్య అయితే మాత్రం నా డబ్బు ఖర్చు చేసే హక్కు దానికెక్కడ ఉంటుంది? తిండికిస్తూనే ఉన్నాను కదా. దాని చేతిలో ఎంత డబ్బు ఇచ్చినా నిలవదు. అంతా ఖర్చు పెట్టేస్తుంది. అందుచేత ఇవ్వటం లేదు. ఇందులో నా తప్పే ఉంది చెప్పు అని కనకయ్య దేవుడికి తన గోడంతా చెప్పుకుంటాడు. అయితే దేవుణ్ణుండి ఎటువంటి సమాధానం రాదు. ఇంతలో తిరిగి వచ్చిన ఆ గుడి పూజారి అక్కడ జరుగుతున్నదంతా గ్రహించి వాళ్లను చెడామడా తిడుతూ ఇలా అంటాడు, ఏమిటిలా గర్భగుడిలో మీరచ్చా? నడవండి నడవండి, ముందు బయటికి నడవండి. గుడి మూసే వేళ అయింది. మీకు తీర్పు చెప్పడానికి దేవుణ్ణి కాస్త ఆలోచించుకోనియండి అని ఇద్దర్నీ అక్కడి నుండి బయటకు తోసి గుడి తలుపులు మూసేస్తాడా పూజారి. అయితే తమకు కావలసిన తీర్పు దొరకనందువల్ల ఆ భార్యాభర్తలిద్దరూ మళ్లీ వీధిలోకొచ్చి ఘర్షణ ప్రారంభిస్తారు. ఇక ఆ పక్కనే గుళ్ళో ఉన్న ఒక అవ్వ బయటకొచ్చి,
ఇదిగో చూడండి, మీకు ఎన్ని సమస్యలు ఉన్నా మీ ఇంటిలో పరిష్కరించుకోండి, కానీ ఇలా మీరిద్దరు వీధిన పడి అల్లరి చేయటం అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. అటు చూడండి, అందరూ మిమ్మల్ని ఎలా చూస్తున్నారో. అసలు మీకు సిగ్గు వేయటం లేదా? భార్యాభర్తల గొడవ ఏదైనా 4 గోడల మధ్య ఉంటే అది మీకే మంచిది. ఇలా బయటకు వచ్చి దెబ్బలాడుకుని ఇల్లు వీధిన పడితే ఎలా ఉంటుంది? అలా బుద్ధి పెట్టవ్వా గట్టిగా. అసలు ఇలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు. కనకం, ఇందులో నీ తప్పు కూడా ఉంది. ముందు ఇంటికి వెళ్ళి మీ సమస్య ఏమి ఉన్నా ఇంటిలో తీర్చుకోండి. అలా కాదవ్వా, నువ్వు కూడా మా ఇంటికి రా. నా గోడు విను. మా నాన్నకి చెప్తే వినలేదు. ఈ ఊళ్ళో ఎవ్వరూ వింటంలేదు. ఇక ఆ దేవుడు కూడా నా గోడు పట్టించుకోవటం లేదు. ఇంక నేనెవరికి చెప్పుకోవాలి చెప్పు? సరే పద, వస్తా. ఈరోజు మీ సమస్య ఏమిటో తీరుస్తాను అని చెప్పి కనకం, కనకయ్య, అవ్వ ఆ ముగ్గురూ కలిసి వాళ్ళింటికి వెళతారు. సరే, ఇప్పుడు చెప్పండి, ఏమిటి మీ బాధ? చక్కగా సంసారం చేసుకోక ఇలా రోడ్డున పడతారెందుకు? అది కాదవ్వా, నేను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఎంత సంపాదించానో మీ అందరికీ తెలుసు. ఈరోజు రూపాయి కూడబెడితేనే కదా రేపు జీవితం బాగుంటుంది. ఇప్పుడైతే మాకు పిల్లలు లేరు, ఇక వాళ్ళు కూడా వచ్చాక ఖర్చులు ఇంకా పెరుగుతాయి. అది చెప్తుంటే తను అర్థం చేసుకోవటం లేదు. పిల్లలొకటే తక్కువ. నాకు ప్రతిరోజు భోజనానికి ₹1 ఇచ్చి తెచ్చుకోమంటాడు. ఇలా అయితే నా సరదాలు తీరేదెప్పుడు? ఇంతోటి దానికి పెళ్ళి అవసరమా? సరే, ఎవరైనా సమయం కాని సమయం ఇంటికొస్తే కనీసం ఒక మెతుకు పెట్టుకోలేని బతుకు ఒక బతుకేనా? చివరికి నా పుట్టింటి వాళ్ళొస్తే భోజనం కూడా పెట్టకుండా పంపించేస్తున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది కనకం. అలా వాళ్ళిద్దరి సమస్య విన్న ఆ అవ్వ తనలో తాను నవ్వుకుంటూ ఇలా అంటుంది. సరే, మీకొక సలహా ఇస్తాను. అది కూడా మీరు వింటాను అంటే చెప్తాను. పెద్దదానివి, మాకంటే ఎక్కువ జీవితం చూసిన దానివి, నువ్వేం చెప్పినా మేము ఒప్పుకుంటాం. ఏం కనకం, నీకు సమ్మతమేనా? ఇక చేసేదేముంది? అవ్వా, నువ్వు చెప్పవ్వా, నేను వింటాను. సరే, మీ డబ్బు ఖర్చు మాట పక్కన పెట్టండి. ఒకరి మీద ఒకరు ప్రేమ పెంచుకుని మీ ఇద్దరి బంధాన్ని భారంగా కాకుండా మీ బంధాన్ని బాధ్యతగా చూడండి. అప్పుడు మీకు ఎవరు సలహా చెప్పనక్కరలేదు. అంతా మీకే అర్థం అవుతుంది. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి సలహాలు మీకు అవసరం ఉండదు. ఇష్టం ఉంటే పేదవాడి గూడు కూడా స్వర్గంగా మారుతుంది. అదే అయిష్టం అయితే అన్నీ చక్కగా ఉన్నా ఆ ఇల్లు నరకంలా ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటా. ఇంతకు మించి మీకు ఏ సలహా అవసరం లేదు. సరే, చాలా పొద్దుపోయింది, నేను మళ్ళీ కలుస్తా అని చెప్పి ఆ అవ్వ వెళ్ళిపోతుంది. ఇక అవ్వ చెప్పింది విన్న వాళ్ళిద్దరిలో మార్పు మొదలవుతుంది. ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని అన్నింట్లోనూ కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకుంటూ సుఖంగా జీవిస్తారు. ఇదిలా ఉండగా ఒకరోజు కనకయ్య పొరుగురు వెళుతూ, ఇదిగో కనకం, తాళాలు తీసుకో, నేను పొరుగురు వెళ్ళొస్తాను, చిన్న పనుంది. వద్దులేండి, ఇంట్లో అన్ని సరుకులు ఉన్నాయి, నాకే లోటు లేదు. ఆ తాళాలు మీరే తీసుకువెళ్ళండి. సరే సరే, నువ్వు ఎలా అంటే అలాగే కనకం, నేను వెళ్ళొస్తాను. మరి భోజనానికి ఇంటికొచ్చేస్తాను. అలాగే, జాగ్రత్తగా వెళ్ళి త్వరగా వచ్చేయండి. మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. దారిలో ఆకలిస్తే తినటానికి ఈ పిండి వంటలు పట్టుకెళ్ళండి. బయటేమీ తినొద్దు సుమా, అనవసరపు ఖర్చు అని చెప్పి అతనికి ఒక సంచి ఇచ్చి భర్తను సాగనంపుతుంది. అలా ఆ ఇద్దరూ కలిసి ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా జీవిస్తారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.